వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు కేవి రమణారావు. నేను నేషనల్ కోఆర్డినేటర్గా వివిధ వరల్డ్ రికార్డ్ సంస్థలకు ప్రతినిధిగా పనిచేస్తున్నాను. అంతేకాకుండా భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, అలాగే గ్లోబల్ ఈవెంట్స్, జై జవాన్ జై కిసాన్ సంస్థల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అయితే ఈరోజు ముఖ్యంగా శ్రీ రాగరమ్య కల్చరల్ అకాడమీ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేయడం, తను ఒంటరిగానే తన పరిస్థితి స్టార్టింగ్లో ఎలా ఉందనేది నాకు బాగా తెలుసు. అంటే ఒక ధైర్యం కావాలి ఒక లేడీగా చేయడానికి. ఈ బయటకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా కత్తి మీద సామలాంటిది. ఎంతోమంది ఆర్గనైజ్ చేస్తున్నారు. అటువంటి సమయంలో ఆమెకు ఎటువంటి సహాయపడేటటువంటి తన వైపు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. అటువంటి టైంలో కూడా గుండె ధైర్యంతో రాగరమ్యాన్ని ఆల్రెడీ స్థాపించడం జరిగింది. అయినా కూడా సాంస్కృతిక సేవా కార్యక్రమాల ద్వారా తన సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులకు వేదికలు ఇస్తూ, అలాగే గురువులను సన్మానిస్తూ సత్కరిస్తూ మన భారతీయ సంప్రదాయాల్ని, సంస్కృతిని, అలాగే మన భారతీయ కళల్ని, కళాకారుల్ని కాపాడుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో తను రాగరమ్య సంస్థ నడుపుతూ ఈరోజు ముఖ్యంగా మన రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ వరల్డ్ రికార్డ్స్ తరపున అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ముఖ్యంగా ముగ్గురు గురువులు ఈరోజు కంటిన్యూగా 3 అవర్స్ చేంజ్ వాళ్ళు కంటిన్యూ 115 మంది కళాకారులు, మోర్ దెన్ 115 ఆర్టిస్ట్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ తెలంగాణ వరల్డ్ రికార్డ్స్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ పొందడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు నాట్య గురువు సురేష్ కృష్ణ గారు కానివ్వండి, లేకపోతే కేవి పూర్ణిమ గారు కానివ్వండి, చందన లక్ష్మి గారు కానివ్వండి, వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకి నిజంగా అభినందనలు తెలియజేయాలి. సో ఇలా కళాకారులు తీసుకొస్తూ ఇలాంటి సంస్థలను, మాలాంటి సంస్థలు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి గురువులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నారులకు అభినందనలు తెలియజేస్తూ, ఇంత గొప్పటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాగరమ్య కల్చరల్ అకాడమీ అధినేత రమ్యానాయుడు గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.